నమస్కారం. మన దేశంలో పల్లె ప్రజల విజ్ఞానం గొప్పదా, పట్టణాలు నగర ప్రజల విజ్ఞానం గొప్పదా అని ఒక పోల్ పెట్టినట్టయితే కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీల్లో చదువుకుని నేటి డిజిటల్ ప్రపంచంలో విహరిస్తూ స్పీడ్ లైఫ్ గడుపుతున్న పట్టణాలు నగర జీవుల జ్ఞానమే గొప్పదని ఒక అజ్ఞానపూరితమైన ఆప్షన్కే ఎక్కువ ఓట్లు పడతాయి. కానీ ఈ పట్టణాలు నగరాలకు పునాదులై నిలిచి శ్వాసనందిస్తోంది యుగ యుగాల పల్లె విజ్ఞానమేనని ఎందరికీ తెలుసు? గ్రామ ప్రజల విజ్ఞానాన్ని చులకన చేసి పట్టణాలు నగరవాసులే జ్ఞానవంతులంటూ చేసిన ఈ విభజన మన మూలాలను, సంస్కృతిని దెబ్బతీసేందుకు జరిగిన భయానక కుట్ర అనే విషయం చాలామందికి తెలియదు. అందుకే మన పల్లె విజ్ఞాన ప్రభలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వస్తోంది లోక్ మంథన్ భాగ్యనగర్. హైదరాబాదులోని శిల్పారామం వేదికగా జరగనున్న లోక్ మంథన్ సదస్సులు, ఇతర అంశాల గురించి లోక్ మంథన్ నిర్వాహక మండలి సభ్యులు, జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ సభ్యులు అయిన శ్రీ ఆయుష్ జీని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ఆయుష్ గారు. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం. ముందుగా లోక్ మంథన్ ఎలా ప్రారంభమైంది, దీని లక్ష్యాలు ఏమిటి కొంచెం తెలియజేయండి. లోక్ మంథన్ వాస్తవంగా కార్యక్రమం రూపంలో అయితే 2016లో ప్రారంభమైంది. కానీ పేరులోనే ఉంది లోకమథనం, లోక్ మంథన్ అని. ప్రజల మధ్యలో జరిగే ఏదైతే మంథనం ఉన్నదో, మనం సాగర మంథనం గురించి మాట్లాడుతాం, అంటే ఒక చర్నింగ్ ఆఫ్ ఐడియాస్ అని అనొచ్చు. అది భారతీయ పరంపరలోనే ఉన్నది. కానీ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని మన పైన పాలన చేస్తున్న సమయంలో వాళ్ళు మన దేశాన్ని అధ్యయనం చేసిన తర్వాత యూరోపియన్ దేశాల లోపల ఏదైతే విభజన ఉన్నదో, సమాజంలో విభజన, అదే విభజనని భారతదేశానికి కూడా వర్తించారు. దాన్ని మ్యాపింగ్ చేశారు వాళ్ళు. అంటే యూరోపియన్ దేశాలు, ఐరోపా దేశాలలో క్లాసికల్ సంస్కృతి అని, ఫోక్ సంస్కృతి అని. అంటే క్లాసికల్ సంస్కృతి అంటే ముఖ్యంగా నగరాల్లో నివసించే వ్యక్తుల యొక్క సంస్కృతి, ఎలైట్ సొసైటీలో ఉంది ఒక రకంగా ఎలైట్ రాయల్ సొసైటీ. ఫోక్ సొసైటీ అంటే గ్రామీణ ప్రజలు. వీళ్ళ మధ్య లోపల వ్యత్యాసాన్ని చూపించడానికి వాళ్ళు ఈ వర్డ్స్ని కాయిన్ చేశారు. వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గిరిజన ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు హీదన్స్ అని చెప్పి, పేగన్స్ అని చెప్పి రకరకాల పేర్లతో పిలిచారు. సో ప్రకృతి ఆరాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శైతాన్ని పూజించే వాళ్ళు అనేది ఒక బ్రాండింగ్ వాళ్ళు చేస్తూ వాళ్ళపైన చాలా భయంకరమైన అత్యాచారాలు చేశారు. వాళ్ళు మనుషులే కాదు అనే ఆ లెవెల్ వరకు వాళ్ళని హింసించారు. అదే విషయం వాళ్ళు ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు, ఆఫ్రికాలో ఉన్న ప్రజలు ఎవరైతే నల్ల జాతి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన చేసిన అత్యాచారం పైన అది ఒక భయంకరమైన ఒక ఎపిసోడ్ ఆఫ్రికన్ దేశాలలో. సో అదే కాన్సెప్ట్ని భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ప్రతిపాదన చేయడం ప్రారంభం చేశారు. ముందుగా వాళ్ళకి పెద్ద సక్సెస్ రాలేదు, సఫలత రాలేదు. కానీ 1830s ఆ ప్రాంతంలో, 35లో ఎప్పుడైతే భారతీయ విద్యా విధానం కాకుండా బ్రిటిష్ వాళ్ళ యొక్క విద్యా విధానం ఇక్కడ ప్రారంభమైందో, ఒక 20 సంవత్సరాలలోనే వాళ్ళు దానిలో కొంత సఫలతని సాధించారు. అందుకని వివేకానందుడు అంటారు 1835లో వాళ్ళ విద్యా వ్యవస్థ ప్రారంభమైన తర్వాత రఫ్లీ 1880 ఆ టైంలో వివేకానందుడు మాట్లాడుతూ 1890s ఎర్లీ 90sలో వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వి క్రియేటింగ్, where the boy who goes to the school starts calling his grandfathers as illiterates, ancestors as fools. తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరి పైన ఒక హేయ భావన పిల్లలకు వస్తున్నది. ఇది ఏంటిది అనేది వివేకానందుడు ప్రశ్నిస్తారు. సో ఈ బీజాలు, ఈ గ్యాప్ తీసుకురావడానికి అయితే బీజాలు వాళ్ళు నాటారో అదే తర్వాత కాలంలో ఈ విభజన కొంచెము నగరంలో నివసిస్తున్న వాళ్ళ యొక్క సంస్కృతి వేరు, గ్రామస్తుల యొక్క సంస్కృతులు వేరు, గిరిజనుల యొక్క సంస్కృతి వేరు, వివిధ సంస్కృతులు అనే పేరు వచ్చేసింది. వాస్తవంగా భారతదేశంలో ఒకటే సంస్కృతి వివిధ రకాలుగా దాన్ని మనం మేనిఫెస్ట్ చేసామని చెప్తున్నాం. వివిధ రకాలుగా కనిపిస్తుంది, దాన్ని మనం సెలబ్రేట్ చేస్తాం. సో అది మళ్ళీ భారతీయ ప్రజల్లో ఆ కాన్సెప్ట్ని తీసుకురావడానికి, దాన్ని అర్థం చేయించడానికి ఈ లోక్ మంథన్ అనే ఒక కార్యక్రమం మన పెద్దలు దాని గురించి ఆలోచన చేశారు. సో ఈ ఆలోచన అన్ని రకాల ప్రజల్లో ఉన్నది. అంటే అకాడమిషియన్స్లో ఉన్నది, ప్రాక్టీషనర్స్లో ఉన్నది. ఎవరైతే దీన్ని అభ్యసిస్తున్నారో, వివిధ కళారూపాలని, వివిధ రకాల సాహిత్య రూపాలని అభ్యసిస్తున్నారో వాళ్ళందరి మనసులో ఇది ఉన్నది. ఇది వన్నెస్ అనేది మనం అందరం ఒకటి అనే విషయాన్ని ఎలా దీన్ని మనం ప్రజలకు చెప్పాలనేది అది ఆ మంథనం నడుస్తుండే.
సో 2014-15 ఆ ప్రాంతంలో కొంతమంది పెద్దలు కలిసి ఆలోచన చేశారు, దీన్ని ఎలా మనము చూపించాలి ప్రజలకు అని చెప్పుకుంటూ దాన్ని పర్యవసానంగా 2016లో ముందు భోపాల్లో మొదటిసారి లోక్ మంథన్ కార్యక్రమం జరిగింది. తర్వాత 2018లో జరిగింది. తర్వాత 2022లో జరిగింది. మధ్యలో కరోనా కాలంలో జరిగింది, దాని కారణంగా జరగలేదు. ఇప్పుడు ఈసారి భాగ్యనగర్లో ఉంది. సో భోపాల్లో జరిగింది, రాంచీలో జరిగింది, తర్వాత గువాహటిలో జరిగింది. ఈసారి దక్షిణ భారతదేశంలో దక్షిణ పథము అనే అయితే వేదకాలంలో మనకి ఆ పదం ఉన్నదో, ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఈ ప్రాంతంలో మొదటి ప్రాంతము తెలంగాణ అనుకోవచ్చు. సో దాంట్లో భాగ్యనగర్లో ఈ సంవత్సరం మనం నిర్వహించుకుంటున్నాం. సో దీంట్లో వివిధ రూపాలలో సాహిత్యము, కళలు, అకాడమిక్స్లో ఉన్నవాళ్ళు అందరినీ కలుపుకుంటూ ఒక ఎగ్జిబిషన్, దాని మీద చర్చ. లోక్ మంథన్కి సంబంధించి భాగ్యనగర్ లోక్ మంథన్లో ఈ సంవత్సరం తీసుకున్నటువంటి థీమ్ గురించి కొంచెం వివరించండి. ఈ సంవత్సరము 3 ధ్యేయ వాక్యాల కింద తీసుకున్నారు. ఒకటేమో లోక్ విచార్, 2 లోక వ్యవహార్, 3 లోక వ్యవస్థ. ఈ 3 హిందీ పదాలు, సంస్కృత పదాలు, కానీ మనం తెలుగులో అర్థం చేసుకోవడానికి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో లోక విచార్, ఐడియాస్ అని అనుకోవచ్చు. రెండోది లోక వ్యవహారం లోపల ఈ ఐడియాస్ని ఎలా తీసుకురావాలి, ఈ ఆలోచనల్ని వ్యవహారంలో ఎలా తీసుకురావాలి. మూడోది భారతీయ ఆలోచనల్ని వ్యవస్థితంగా వ్యవస్థా రూపంలో ఎలా తీసుకురావాలి. ఇది 3 రకాల ఆలోచనలతోటి ఈసారి డెలిబరేషన్స్ ఉన్నాయి. దీనిలో ఒక 2-3 ఉదాహరణలు అనుకోవాలంటే, ఈ లోక్ అనే పదము ఏంటంటే మన దగ్గర సామాన్యంగా మనం వాడేది లోకము అనే పదం వాడతాము, జానపదం అని వాడతాము. ఈ జానపదము నగరాలు అనేది కూడా ఒక వ్యత్యాసం తీసుకొచ్చాయి. కానీ వాస్తవంగా భారతదేశం యొక్క పరిచయంలో 16 మహాజనపదాలు అని చెప్తారు, అట్లాగే 56 దేశాలు అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఇవన్నీ జనపదం అనేది చాలా కామన్గా వాడే పదం. సో దాన్నే జానపదం అయింది. సో జానపదం అంటే ఇదేదో గ్రామాలు, కేవలం గిరిజన ప్రాంతాలనే కాదు. జానపదం అంటే మనం అందరూ జానపదానికి సంబంధించిన వాళ్ళమే. ఒక రకంగా చూడాలంటే భాగ్యనగర్ కూడా ఒక జనపదమే. సో ఆ జానపద విషయాల లోపల అక్కడ మన భారతీయ సంస్కృతిలో మూలాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఐడియాస్, ఆ ఆలోచనల్ని వ్యవహారంలో ఎలా తీసుకురావాలి అని చెప్పడానికి ఒక 2 ఉదాహరణలు మీకు ముందర చెప్తాను. ఒకటి, మనము ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద క్రైసిస్ చూస్తే గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత సేవ్ ద ప్లానెట్ అని పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. గో గ్రీన్ అని చెప్తున్నారు. అంటే ప్రకృతి యొక్క సంరక్షణ, భూ సంరక్షణ ఒకటి. ఈ విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక చింతన ప్రారంభమైంది. కొంత ఆలోచనలు కూడా దానిపైన ఉన్నాయి. అంటే భయభ్రాంతుల్లో కూడా ఉన్నారు చాలామంది, ఎలా బయటపడాలని. మనము చాలా మన దగ్గర వేదములో ముఖ్యంగా అథర్వణ వేదంలో మాతా భూమి పుత్రోహం పృథివ్యా అని ఒక సూక్తి ఉన్నది. దీని అర్థం ఏంటిది? ఈ భూమి మాతల్ని మేము అందం, ఆమె పుత్రులం అని. దాన్నే సామాన్య ప్రజలకి అర్థం కావడానికి ఏం తీసుకొచ్చారు? పొద్దునే లేచినప్పుడు సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చిన్నపిల్లలు చెప్పమని ప్రారంభం చేశాం. అంటే చిన్న పిల్లలు పొద్దున లేచినప్పటి నుంచి వాళ్ళ జీవిత ప్రక్రియలో ఈ భూమికి నేను రుణపడి ఉన్నా అనే ఒక భావనని తీసుకురావడానికి ఈ శ్లోకం చెప్పిస్తారు. ఇదే కనుక మళ్ళీ వ్యవహారం రూపంలో ఈ ఆలోచన అతని మనసులో వచ్చింది. ఇతను మెల్లమెల్లగా రోజు దాన్ని రిపీట్ చేయడం వల్ల, మనన చేసుకోవడం వల్ల భూమి పట్ల ఉన్న ఒక శ్రద్ధాభావన కలుగుతుంది. అదే వ్యవహారంలో మారుతుంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే భారతీయులు వెళ్ళారో ఆయా దేశాలందరూ కూడా భారతీయులను చూసినప్పుడు వీళ్ళు వేరేగా ఉన్నారు, వీళ్ళ సంస్కృతి వేరు, వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు మాకంటే అనే ఒక భావన వస్తుంది. ఏ దేశంలో కూడా భారతీయుల కారణంగా, హిందువుల కారణంగా ఆ భూభాగంలో ఎవరికి కూడా కష్టాలు రాలేదు. ఎందుకు రాలేదంటే ఈ భూమి పట్ల ఉన్న రుణం ఏతున్నదో ఎక్కడికి వెళ్ళినా అతను అదే భావంతో ఉంటాడు, ఈ భూమి నా తల్లి అని. ఇది ఒక ఆలోచన. దాన్ని ఒక వ్యవహారం రూపంలో మన వాళ్ళు తీసుకురాగలిగారు. దీన్ని ఇప్పుడు వ్యవస్థ రూపంలో తీసుకురావాలి. దాని కొరకు ఏం చేయాలి? కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగే అనేక ఎర్త్ సమిట్స్ జరిగినాయి. ప్యారిస్ సమిట్ అన్నారు. ఈ అన్ని సమిట్స్లో మనం చూస్తే మన భారతదేశం నుంచి వెళ్ళిన ప్రతినిధులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా చెప్పిన మాటలు, పృథ్వీ సూక్తం నుంచి కొన్ని మాటలు చెప్పారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని వాళ్ళకి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నప్పుడు
వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే ఇంత గొప్ప ఆలోచన ఈ ప్రజల దగ్గర ఉన్నదా, ఇక్కడ ఈ భూమి దగ్గర ఉన్నదా అని. అయితే ఇప్పుడు వరకు ఎందుకు వినలేదు వాళ్ళు అంటే భారతదేశానికి శక్తి లేదు ఇప్పుడు వరకు. సో ఇప్పుడు వరల్డ్ మనల్ని రికగ్నైజ్ చేస్తుంది వీళ్ళ దగ్గర ఏదో ఉన్నది అనే విషయం. అందువల్ల మనం ఇంటర్నేషనల్ యోగా డే ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని ప్రపంచం యాక్సెప్ట్ చేయడం ప్రారంభం చేసింది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మన దృష్టికోణం ఏది, మన వరల్డ్ వ్యూ ఏది అంటామో, ప్రపంచ దృష్టి మనది, హిందూ దృష్టికోణం ఏదైతే అంటారో అది ప్రకృతి పట్ల మన దృష్టికోణాన్ని ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒక ఆలోచనల్ని వ్యవస్థ లోపలికి తీసుకెళ్ళడానికి ఇదొక ఈ 3 స్టేజెస్ అవసరం దీనికి. అట్లా అనేక రకాల ఇష్యూస్ పట్ల, జల సంరక్షణ గురించి, సామాజిక సమరసత గురించి, కుటుంబాల విషయాలు, దానికి సంబంధించిన విషయాలపైన అనేక విషయాలలో మన భారతీయ దృష్టికోణం ఏంటిది, దాని యొక్క వ్యవహారం ఎట్లుంది, భారతీయ ప్రజల యొక్క వ్యవహారం ఏంటిది, వ్యవస్థలు ఎలా మనం నిలబెట్టాలి, దీన్ని గిరిజన ప్రదేశాలు, గ్రామాలలో, నగరాలలో అన్నింటిలో కూడా ఒక సారూప్యత, ఆ కామన్నెస్ని మనం దర్శించడానికి ఈ ప్రోగ్రామ్ మనం నిర్వహించుకుంటాం. నాలెడ్జ్ కామన్నెస్ అనే పాయింట్ దగ్గరకు వచ్చేసరికి పల్లె విజ్ఞానం వేరు, పట్టణాలు నగరాల విజ్ఞానం వేరు అనేటువంటి ఒక గ్యాప్ మనకు కనిపిస్తుందండి. ఈ రెండింటిని ఒక కనెక్టివిటీ స్థాయికి తీసుకురావడానికి లోక్మందన్ సదస్సులు, ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టే విజ్ఞానంలో కూడా ఎంపెరికల్ సైన్సెస్ అని చెప్పి ఒక పేరు రావడము, అండ్ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు వీళ్ళకి, దీనికి ఇదేమో అన్ని ఎంపెరికల్ సైన్సెస్ ఇవనేది ఒక ప్రచారం జరిగింది. అదే మనం మోడర్న్ మెడిసిన్లో కూడా చూస్తాం. అండ్ అలోపతిలో ఆయుర్వేద, సిద్ధ, హోమియో, ఇవన్నీ ఈ మెడిసిన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా ఒక స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్, ముఖ్యంగా మోడర్న్ మెడిసిన్ అయితే చెప్తారో వాళ్ళు వీళ్ళని వేరే స్ట్రీమ్స్ని ఒప్పుకో. అదే ఇవాళ అమెరికాలో కూడా చాలా పెద్ద ఎత్తున దీనిపైన ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒక స్టడీ ఏం చెప్పిందంటే 1/3 ఆఫ్ ఆల్ డిసీజ్ డెత్స్, చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య 1/3 అమెరికాలో దే ఆర్ బికాస్ ఆఫ్ ఎండి ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ అన్నారు. ఎండి ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్. సో అక్కడ కూడా ఒక చర్చ, ఎందుకు ఫార్మా కంపెనీస్ యొక్క లాబీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ వ్యాక్సిన్స్ అని చెప్పి రకరకాల మోడర్న్ వ్యాక్సిన్స్, అవసరం ఉన్న లేకపోతే అన్టెస్టెడ్ మెడిసిన్స్ ఏవైతే అక్కడ బ్యాన్ అయిపోయినా అట్లాంటి డ్రగ్స్ ఇక్కడ ఉపయోగించడం, ఇది చాలా పెద్ద ఒక విషవలయం ఫార్మా ఈ మాఫియా అని చెప్పచ్చు. సో అదే విషయాలు ఇక్కడ కూడా జరుగుతుంది. అయితే అదృష్టవశాత్తు మనకి ఈ మధ్యకాలంలో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ రావడము, ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ, ఇవన్నీ కలిపి కూడా ఒక ఆల్టర్నేట్ మెడిసిన్స్, దానికి ఒక రికగ్నిషన్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది. ఈ మధ్యలో చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడుతూ కోవిడ్ సమయంలో నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను అని చెప్పి చీఫ్ జస్టిస్, ఇంతకుముందు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా చెప్పడం జరిగింది. సో ఇది యాక్సెప్టెన్స్ ఇవాళ పెరుగుతుంది. అయితే ప్రూవ్ ఎట్లా చేయాలి? ఈ మోడర్న్ మెథడ్స్ తోటి మనకు ముందేమో గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. దీనికి ఒక ఉదాహరణ మళ్ళీ చెప్పుకోవాలంటే, చెట్లలో ప్రాణం ఉంటుంది అనే విషయము మనము ఎప్పటి నుంచి తెలుసు అంటే ఎప్పటి నుంచో తెలుసు, అంటే వేల సంవత్సరాల నుంచి మన దగ్గర ఈ కల్పన ఉంది. పాశ్చాత్య జగత్తుకి చెట్లల్లో ప్రాణం ఉంటుంది, మొక్కల్లో ప్రాణం ఉంటుంది అనే ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అసలు అది ఊహకు అందని కాన్సెప్ట్. మధ్యలో జగదీష్ చంద్రబోస్ గారు దాని వెనకాల ఉదాహరణ, జగదీష్ చంద్రబోస్ మొక్కల్లో ప్రాణం ఉంటుందని కనుక్కున్నాడంటే దాని అర్థం ఏంటిదంటే, మన నాయనమ్మలకి వాళ్ళ నాయనమ్మలకి తెలుసు కదా, ఇది కొత్త కనుక్కోవడం ఏముంటుంది అంటే. మోడర్న్ ఈ ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్లో మొక్కల్లో ప్రాణం ఉంటుందనే విషయం వాళ్ళు నమ్మకపో. ఎందుకు? బిబ్లికల్ కాన్సెప్ట్స్లో బైబిల్ ప్రకారంగా కేవలము మానవుడిలో, అది కూడా పురుషుడిలోనే ప్రాణం పూర్తిగా ఉంటుంది. స్త్రీ కూడా 50% ఆఫ్ మ్యాన్ అని, ఉమెన్ ఈజ్ 50% ఆఫ్ మ్యాన్. ఉమెన్ లోపల కూడా సోల్ ఉన్నదా లేదా అనేది చర్చ జరిగింది అక్కడ, వాళ్ళలో ఆత్మ ఉన్నదా లేదా అనేది. సో పశువులు అనేది అసలు రూల్డ్ అవుట్. అట్లాంటిది ప్రాణాలు, మొక్కల్లో ప్రాణం ఉంటుంది వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? సో జగదీష్ చంద్రబోస్ ఎప్పుడైతే ఇది ప్రతిపాదించారో అప్పుడు మొత్తం ఈ వెస్ట్రన్ జగత్లో వీళ్ళందరూ పిచ్చోడు మాట్లాడుతున్నాను. సో అక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఎప్పుడైతే పాయిజన్ ఇంజెక్ట్ చేస్తాడు మొక్కకి, పాయిజన్ ఇంజెక్ట్ చేస్తే ఆ మొక్కకి ఏం కాదు. అప్పుడు అందరూ నవ్వారు. అందరు నవ్వుతే జగదీష్ చంద్రబోస్ అన్నాడు, ఈ మొక్కకి ఏం కాకపోతే నాకు కూడా ఈ పాయిజన్ ఏం చేయదని తాగేశాడు. తాగినప్పుడు ఎవరైతే ఆ పక్కన ఉన్నాడో అతను, ఎవరైతే ఈయన పైన ఈర్ష్య కలిగిన వ్యక్తి, ఒక ఇంకో సైంటిస్టు, అతను అసిస్టెంట్ చెప్తాడు, లేదు నేనే మార్చాను, అది డిస్టిల్డ్ వాటర్ కాదు. అప్పుడు మళ్ళీ వాళ్ళు పాయిజన్ ఇంజెక్ట్ చేసి మళ్ళీ దాన్ని పాయిజన్ తీస్తే ఆ మొక్కలో వచ్చే మార్పుల్ని గమనించడము, ఇదంతా ప్రూవ్ చేశాడు ఆయన.
త్రూ మోడర్న్ మెథడ్స్. కానీ జగదీష్ చంద్ర బసుకి కనుక విశ్వాసం లేకపోయి ఉంటే, మహాభారతంలో మన పురాణాల్లో ఈ కాన్సెప్ట్ పైన విశ్వాసం లేకపోయి ఉంటే, దానిపైన ఈ సైన్స్ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది చేయకపోవు కొత్త మెథడ్స్ని. అట్లా ఇవాళ పరిస్థితి ఏమొచ్చిందంటే, సోకాల్డ్ ఈ మోడర్న్ వరల్డ్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పట్టణాల్లో నివసిస్తున్న వ్యక్తులు, మన రూట్స్ అన్నీ, మన మూలాలన్నీ గ్రామాల్లో ఉన్నాయి. కాబట్టి గ్రామాల్లో ఉన్న ఏదైతే ఈ వైజ్ఞానికత ఉన్నదో దాన్ని మనం గుర్తించి దానికి ఈ మోడర్న్ జగత్తుకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలని కూడా మన వంతు ప్రయత్నం మన సిటీస్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. దీన్నే ఆర్నాల్డ్ టాయిన్బీ అనే ఒక హిస్టారియన్ ఫిలాసఫర్ ఆయన చెప్తాడు, ది మోడర్న్ సివిలైజేషన్ విచ్ హ్యాస్ అ వెస్టర్న్ బిగినింగ్, ఇఫ్ ఇట్ షుడ్ నాట్ ఎండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు డిస్ట్రక్షన్, ఇట్ షుడ్ హ్యావ్ అన్ ఇండియన్ ఎండింగ్ అంట. అంటే ఈ సభ్యత ఏదున్నది ఇవాళ ఉన్న మోడర్న్ సివిలైజేషన్, ఇది కనుక పూర్తిగా సర్వనాశనం కాకుండా బతికి బయటపడాలంటే భారతీయ దృష్టికోణంతో మనం జీవిస్తే తప్ప మనం బయటపడలేమని చెప్తారు. ఇది అందరూ తత్వచింతకులు దీని గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఈ గ్యాప్ని భారతీయ చింతన కలిగిన వాళ్ళు దీన్ని పూరించాల్సిన, ఒక సేతులాగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మేము సంరక్షించుకోవాలనే ఒక కల్పన వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే ఇదంతా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. మనం ఒక 15 సంవత్సరాల కింద జరిగి ఉంటుంది, పసుపు పైన పేటెంట్ వెస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా అమెరికా లోపల క్లెయిమ్ చేశారు. అట్లాగే నీమ్ పైన క్లెయిమ్ చేశారు, వేప పైన క్లెయిమ్ చేశారు. అప్పుడు వేప పైన వెస్టర్న్ కంట్రీస్ అమెరికా క్లెయిమ్ చేయడం అంటే అర్థం ఏంటిది? వేప పైన మనకి దానిపైన నిష్ట లేకపోతే వాడు క్లెయిమ్ చేస్తారు. సో ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఇవన్నీ దీన్ని మనం సంరక్షించుకోవాలి. మన ఆర్ట్ ఫామ్స్, మన సైన్స్, మన లిటరేచర్, మన డ్రామా, మన మ్యూజిక్, ఇవన్నీ కూడా పేటెంట్ అనే పదం మనం వాడడం, కానీ దాన్ని మనము కాపాడుకోవాలి, దాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలి, దాని డిఫరెంట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా అవసరం. ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. మొత్తము ప్రపంచంలో ఉన్న ఏవైతే మొక్కలు ఉన్నాయో, వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఏవైతే ఉంటాయో దాంట్లో 1/3 మొక్కలు భారతదేశం ప్రిజర్వ్ చేసిందని చెప్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, అట్లాగే సీడ్స్, ఏవైతే డిఫరెంట్ ఫార్మ్స్ సంబంధించిన సీడ్స్ కూడా మనమే ప్రిజర్వ్ చేశాం ఇక్కడ. దీన్ని కాపాడుకునే వ్యక్తులు ఎవరు? గ్రామస్తులు. వాళ్ళు కనుక ఈ రకరకాల ధాన్యాలు, రకరకాల క్రాప్స్ని కనుక వాళ్ళు దాన్ని సంరక్షించుకోకపోతే, అందరూ ఒకటే టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేయాలి అనే వ్యవసాయ రకం కూడా కార్పొరేటైజేషన్ జరగాలనే దృష్టికోణం ఇస్తున్నారు ఇవాళ. దాని కారణంగా చాలా నష్టం జరగబోతుంది. చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఎగిరిపోతాయి. అట్లాగే పక్షులు, పశువులు, ఇవన్నీ జీవరాశులకు సంబంధించిన సంరక్షణ భారతదేశం చేసింది. ఇంత వెరైటీని మనము సంరక్షించుకున్నామనే ఏదైతే విషయం ఉన్నదో దానిపైన మనకి ముందు స్వాభిమానం ఉండాలి, మనకు దాని పట్ల నిష్ట ఉండాలి, దాని పట్ల మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడు మనం ప్రపంచానికి చెప్పగలుగుతాం. సో మొత్తం ఆర్టికులేషన్ మనం మాట్లాడే పద్ధతిలోనే ప్రపంచంతో మనం డీల్ చేస్తున్న సమయంలో మేము ఇంత రక్షించాము సృష్టిని, అంటే మా దగ్గర రక్షించామని పదం తప్పు, బట్ సంరక్షించుకున్నామని చెప్పుకోవచ్చు. ఇన్ని వెరైటీస్ మనం సంరక్షించుకున్నామనే విషయము ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. కాబట్టి లోక్మంథన్లో ఆ డాక్యుమెంటేషన్ కూడా దీంట్లో భాగమే. అందువల్ల ఇప్పుడు వచ్చే ప్రాక్టీషనర్స్ ఎవరుతున్నారో ఈ రకరకాల అంటే వ్యవసాయదారులు వస్తారు, దీంట్లో ఆర్ట్ ఫామ్స్ని, లిటరేచర్కి సంబంధించిన వ్యక్తులు, సాహిత్య రంగానికి సంబంధించిన వాళ్ళు వస్తారు, గాయకులు వస్తారు, వాద్యకారులు వస్తారు, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. సో ఈ డిఫరెంట్ ఫామ్స్, అన్ని రకాల వ్యక్తుల యొక్క ఆర్ట్ ఫామ్స్, ఇవన్నీ సైన్స్ అయితే తీసుకొస్తున్నారో దాన్ని మనం డాక్యుమెంట్ చేసుకుంటాం లోక్మంథన్లో. సో దీంతో ప్యారలల్గా ఏవైతే 3 రోజులు, ఇదేమో ఒక టైప్ ఏమో ఎగ్జిబిషన్ జరుగుతుంది లోక్మంథన్లో, అలాగే లోక్మంథన్లో ఒక 3 రోజుల పాటు డెలిబరేషన్స్ జరుగుతాయి. అకాడమిక్ యాక్టివిటీ ఒకటి ఉంది, అది సదస్సు. ఈ సదస్సు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాల పైన నుంచి ప్రతినిధులు దీనికి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రీ క్రిస్టియన్ ఎరాకు సంబంధించిన వాళ్ళు, క్రిస్టియన్ కంట్రీస్ అయ్యే కంటే ముందు అక్కడ ఏవైతే సభ్యతలు ఉండేనో వాళ్ళలో కొన్ని మిగిలిపోయినాయి. ఉదాహరణకి ఇప్పుడు ఎస్డీస్ ఉన్నాయి, ఇస్లామిక్ జగత్తులో ఎస్డీస్ చెప్పొచ్చు. అట్లాగే వెస్ట్రన్ కంట్రీస్లో రోమాస్ ఉన్నారు, గ్రీస్ లోపల పెద్ద సెక్షన్ ఒకటి ఉంది, అట్లాంటి ప్రీ క్రిస్టియన్ రోమాస్ ఉన్నారు.
అట్లాగే యాస్టెక్స్ ఉన్నారు, ఇంకాస్ ఉన్నారు, మాయన్స్ ఉన్నారు. ఇట్లా చిన్న చిన్న గ్రూప్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు వాళ్ళ దేశాలలో క్రిస్టియానిటీ వచ్చే కంటే ముందు ప్రకృతిని ఎలా వాళ్ళు సంరక్షించుకుని ఉన్నారనే విషయాలు ఇక్కడ వాళ్ళు కూడా ప్రతిపాదిస్తారు. సో ఈ మనం ఏది విచార వ్యవహార వ్యవస్థ అని చెప్తున్నామో దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తారు. అట్లాగే మొత్తం దేశం నుంచి కూడా అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి, గ్రామాల నుంచి, అన్ని చోట్ల నుంచి రిప్రజెంటేటివ్స్ డెలిగేట్స్ వస్తారు. దాదాపు ఒక 1000-1200 మంది డెలిగేట్స్ ఒక 3 రోజుల పాటు ఈ విషయాల గురించే చర్చించి దాని మీద కొన్ని పేపర్స్ ప్రజెంట్ చేయడము, చర్చ చేయడం అని జరుగుతుంది. మీరు ఇందాక ఒక ఉత్తమమైనటువంటి పరిష్కారానికి భారతీయ దృష్టికోణం అనేది అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రస్తావన మనం చేసుకున్నప్పుడు, ఒక లోక శ్రేయస్సు కారకంగా ఉన్నటువంటి ఈ దృష్టికోణాన్ని అణిచివేయడంలో వలసవాదులు, ఆక్రమణదారుల పాత్ర ఎంత, దీనివల్ల వాళ్ళకి కలిగేటువంటి లాభం ఏంటి? బేసిక్గా వలసవాదులు ఎవరైతే ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు అనుకోండి ఎక్కువ కాలం మన దగ్గర పరిపాలించింది. బట్ పోర్చుగీస్ వాళ్ళు కూడా వచ్చారు, ఫస్ట్ వచ్చిన వాళ్ళే. ఈ గోవా ప్రాంతంలో వాళ్ళు గోవన్ ఇంక్విజిషన్ ఏవైతే చేశారో, ముఖ్యంగా ముందు వచ్చినప్పుడు వ్యాపారం కోసమే వచ్చారని ఒక చర్చ ఉంది. కానీ వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణలు కనుక మనం చదివితే, ముఖ్యంగా కొలంబస్ భారతదేశాన్ని కనుక్కోవడానికి బయలుదేరాడనే విషయం మనకు తెలిసిందే. అతనికి అప్పుడున్న పోప్కి మధ్యలో ఉన్న ఏవైతే డిస్కషన్స్ జరిగిన ప్రత్యుత్తరాలు, క్వీన్ తోటి ప్రత్యుత్తరాలు ఉన్నాయి, అట్లాగే పోర్చుగీస్ వాళ్ళు పోప్ తోటి ఉన్న ప్రత్యుత్తరాలు ఉన్నాయి. దీంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, ఈ పెద్ద అడ్డ ఈ పేగనిజంకి, శైతాన్ యొక్క పూజకి చాలా పెద్ద అడ్డ ఏంటంటే భారతదేశం. దీంట్లో మన దేవుడి యొక్క వాక్యాన్ని మనం తీసుకెళ్ళాలి అనేది ఒక చాలా స్పష్టమైన ఎజెండాతో వాళ్ళు బయలుదేరారు. సో వ్యాపారం అనేది ఒక ముసుగని చెప్పుకోవాలి. వ్యాపారం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే మధ్యలో ఏదైతే మిడిల్ ఈస్ట్ మనం చెప్తున్నాం, వాళ్ళు మిడిల్ ఈస్ట్ అని, వాళ్ళకి మధ్య రాజ్యం కింద ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువ లాభాలు వాళ్ళకి వచ్చేస్తున్నాయి, మనం వేరే మార్గం వెతుక్కోవాలని వాళ్ళు ప్రయత్నం ప్రారంభం చేశారు. అది కూడా వాస్తవమే. కానీ ఈ ఎజెండా కూడా దాంట్లో భాగమే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళకి ఏం లాభం కలుగుతుందంటే టు స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని వాళ్ళు అనుకున్నారు. ఒకటి. 2 వ్యాపారం. ఈ 2 వాళ్ళు అనుకున్న దిశలో వాళ్ళు పయనించారు. అయితే ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఒక పార్లమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ పార్లమెంట్ వ్యక్తులకి వాళ్ళు కన్విన్స్ చేయాలి, ఎట్లా మనం ఈ కొత్త విధానాలు ఏవైతే ప్రతిపాదిస్తున్నామో దీనివల్ల వచ్చే లాభం ఏంటిదని. సో వాళ్ళు ఏమన్నారు, వైట్ మ్యాన్స్ బర్డన్ అని ఒక పదాన్ని సృష్టించుకున్నారు. దేవుడు తెల్ల జాతికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ భుజస్కంధాలపైన ఒక బృహత్తరమైన బాధ్యత ఇచ్చాడు. ఏంటంటే ప్రపంచానికి వెలుగు ఇవ్వాలి. ఈ వెలుగు ఏంటిదంటే క్రైస్తవం యొక్క వెలుగుని ప్రపంచానికి ఇవ్వాలనేది ఒక థాట్. వాళ్ళు నమ్మారు దాన్ని. కాబట్టి ఎప్పుడు డిస్కషన్ జరిగినా దాని మీదే వాళ్ళ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. మేము ఇంతమందిని మార్చాము, వై ఆర్ వి ఇన్వెస్టింగ్ సో మచ్ టైం అంటే ఇది టార్చర్స్ని కూడా దానివల్లనే వాళ్ళు సమర్థించుకున్నారు. అంటే మీరు ఆశ్చర్యపోతారు, ఈ లండన్లో ఒక టార్చర్ మ్యూజియం ఉంది. వాళ్ళు తయారు చేసిన పరికరాలు ఏవైతే ఉన్నాయో, టార్చర్ ఎన్ని రకాలుగా చేయొచ్చు. గోర్లు ఎలా పీకచ్చు, ఫ్లెష్ని ఎట్లా తీయచ్చు, జుట్టుని ఎట్లా పీకాలి, కళ్ళుని ఎలా పీకాలి, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా టార్చర్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ది ఒక మ్యూజియం ఉంది. సో వాళ్ళు దాన్ని ప్రగాఢంగా నమ్మారు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అయితే టార్చర్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మమ్మల్ని దేవుడికి దగ్గరికి తీసుకెళ్తారు అని. ఇవాళ ఏదైతే ముజాహిదీన్లు అంటున్నామో, ముగాజీలు అంటున్నామో, రకరకాలుగా ఇస్లామిక్ జగత్తులో మనం అయితే చూస్తున్నామో తీవ్రవాదము, దాని యొక్క ప్రీకర్సర్ ఇదే. వీళ్ళకి మధ్యలో సేమ్ ఒకటే ఆలోచన కలిగిన వాళ్ళు. గోవా ఇంక్విజిషన్ అటువంటిదే కదండి, అలాంటిదే. సో వాళ్ళకి కలిగే లాభం ఏంటంటే ఇక్కడున్న ఆస్తులంతా దోచుకోవడం ఒకటి, 2 క్రైస్తవ మత ప్రచారం చేయడం అనేది. పర్మనెంట్ డివిజన్ ఒకటి రావడానికి దేశం నుంచి వెళ్ళిపోతున్న సమయంలో కూడా ఏవైతే వాళ్ళ ఐడియాస్ సృష్టించారో అన్ని ఫాల్ట్ లైన్స్ సృష్టించారు. ఎలాంటి ఫాల్ట్ లైన్ మనకు తెలిసింది, ఆర్య ద్రవిడ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తర్వాత కులాల మధ్యలో సవర్ణ మిగతా వాళ్ళని చెప్పి ఇంకొక విభజన తీసుకొచ్చారు. కులాల మధ్యలో డివిజన్ తీసుకొచ్చారు. కులాల మధ్యలో ఉన్న ఏదైతే మొబిలిటీ ఉండేది, ఒక కులం నుంచి ఇంకొక కులానికి మారడానికి భారతదేశంలో ఇంతకుముందు అవకాశం ఉండేది. 1931 వరకు కూడా సెన్సస్ చెప్తుంది. 1921 సెన్సస్ బ్రిటిష్ వాళ్ళు నిర్వహించినప్పుడు ఒక కులంలో కనుక మీరు నమోదు చేసుకుంటే ఆ కులం నుంచి ఇంకొక కులానికి మారడానికి మీకు అవకాశం లేదని చెప్పిందే బ్రిటిష్ వాళ్ళు. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కాస్ట్ యొక్క కేటగరైజేషన్ చేసింది బ్రిటిషర్స్.
1911 లోపల బ్రిటిషర్స్ ఈ కేటగరైజేషన్ చేసినప్పుడు ఈ కులాలు బ్యాక్వర్డ్ కాస్ట్ అని వాళ్ళు కేటగరైజ్ చేస్తుంటే ఆ కులాలకు సంబంధించిన పెద్దలు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకి. మీరెవరు మమ్మల్ని బ్యాక్వర్డ్ అని చెప్పడానికి, మమ్మల్ని మేము వెనకబడిన వాళ్ళమని నువ్వెవడు చెప్పడానికి. కాబట్టి మమ్మల్ని వెనకబడిన వాళ్ళని మీరు చెప్పకూడదు, మమ్మల్ని మీరు ఫార్వర్డ్ కింద గుర్తించాలని ఇవాళ అనేక షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, బీసీస్ అని పిలువబడే కులాలు ఉన్నాయో అనేక కులాలు రిప్రజెంటేషన్స్ ఇచ్చాయి. 63 పేజీల డాక్యుమెంట్ ఉంది. సో ఇది 1930s వరకు ఇది ఉందనే విషయం చాలామంది తెలియదు. అట్లాగే గిరిజన సంస్కృతి, గ్రామీణ సంస్కృతి, పట్టణ సంస్కృతి, దీని యొక్క మధ్య లోపల ఉన్న గ్యాప్ ఒకటి. అట్లాగే మూల నివాసి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ ఆదివాసీ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి భారతదేశంలో అందరూ ఆదివాసులే, కానీ ఈ మొత్తము ఇదంతా ఎవరిది అంటే కొంతమందిది, వీళ్ళు ఆదివాసులు, వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళు దోచుకున్నారు అనే ఈ కాన్సెప్ట్. ఎందుకు వాళ్ళు చేశారు అదే పని, ఈ వలసవాదులు ఆఫ్రికాలో అదే పని చేశారు కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంటుందని చెప్పి. కానీ వాస్తవంగా మన దగ్గర మన పరంపరలో అందరికీ ఏవైతే మనం గోత్రాలు చెప్తుంటాం వాళ్ళందరూ ఎవరంటే ఋషులు, ఎక్కడో అడవికి సంబంధించిన వ్యక్తి, అరణ్యకాలు, అడవికి సంబంధించిన విషయాలే. ఇవన్నీ కూడా మన సంస్కృతి అంతా కూడా ఆటవిక సంస్కృతి, అక్కడి నుంచి అన్నీ వచ్చినవి. సో వీఆర్ ఫారెస్ట్ సివిలైజేషన్ ఫస్ట్. ఋష్యాశ్రమాలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, రాజులు వానప్రస్థానికి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా అవన్నీ. సో ఇన్ని రకాల విభజనలు బ్రిటిష్ వాళ్ళు సృష్టించినవి ఏవైతే సీడ్స్ వదిలినాయో వాస్తవంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వీటన్నిటిని మనం పరిష్కరించుకోవాల్సి ఉంది మన విద్యా వ్యవస్థ ద్వారా. కానీ దాన్ని మనం ఇంకా ప్రోత్సహించాం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పాలకులు బ్రిటిష్ వాళ్ళ యొక్క రెమినెంట్స్ అంటారు, అంటే ఏవైతే మిగిలిపోయిన ఆ ఐడియాస్ ఉన్నాయో అవే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిన కారణంగా ఇంతవరకు ఈ ప్రాబ్లము పర్కులేట్ అయితే పోయింది. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది ఈ ప్రాబ్లము? మీకు భారతదేశం మధ్యలో పత్తల్గడి అనే మూమెంట్ నడుస్తుంది. అక్కడ ఒక సెపరేట్ బ్యాంక్ అంటాడు, ఒక సెపరేట్ రైల్వే స్టేషన్ అంటాడు, మా బస్ స్టాండ్ వేరే అంటాడు, మా కరెన్సీ వేరే అంటారు, మా ఎంబ్లం వేరే అంటున్నారు. సో నక్సలిజం యొక్క మూవ్మెంట్స్ యొక్క పర్యవసానము భారతదేశం అనేక చోట్ల అవి మనకు కనిపిస్తున్నాయి. సమాంతర ప్రభుత్వాల తరహాలో నడిపిస్తున్నారు. మొన్నటి వరకు కూడా నార్త్ ఈస్ట్లో మీరు వెళ్ళాలంటే అక్కడ ఒక వీసా కావాలి. అసలు వీఆర్ హీఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేవాళ్ళు నాగాలాండ్కి వెళ్తే ఎవరు. సో ఏంటిది ఇంత గ్యాప్స్ అంటే ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం సరి చేసుకోలేదు. మొన్ననే ఒక ముఖ్యమంత్రి ప్రత్యేక దేశం కావాలనేటువంటి వాదన కూడా తెరపై చేశారు. ఈ వెస్టర్న్ కన్స్ట్రక్ట్ లోపల విలేజర్స్ వేరు, ట్రైబల్స్ వేరు, ఈ పదాలు కూడా తర్వాత వచ్చినవి. మన దగ్గర ఆ పదాలు లేవు. మన దగ్గర పదజాలం ఏంటిది అంటే మనం చెప్పేవాళ్ళం గిరివాసి, నగరవాసి, గ్రామవాసి, హంసం భారతవాసి. సో ఎక్కడ నివసిస్తున్నామో ఆ ప్రదేశం బట్టి పేరు వచ్చింది. కానీ ఉన్న వాళ్ళందరూ భారతవాసులు. కాబట్టి ఎవరు ఎక్కడ పోతారో ఆ మైగ్రేషన్ ఏంటిది అది చాలా సహజంగా జరిగేది మన దగ్గర. రెండోది ఇప్పుడు గత ఒక 100-150 సంవత్సరాల్లో పట్టణాలు ఎక్కువ డెవలప్ అయినాయి, గ్రామాలకి కావాల్సిన సౌకర్యాలు రాని కారణంగా మైగ్రేషన్ చాలా జరిగింది. అందువల్ల అనేక రకాల వృత్తులు మనం కోల్పోయినాం. ముఖ్యంగా కొలోనియల్ టైమ్స్ లోపల ఇవాళ మనం ఎవరినైతే బీసీ కులాలని పిలుస్తున్నారో ఈ బీసీ కులాలన్నీ ఏంటివి అని మీరు చూస్తే అన్ని వృత్తులకు సంబంధించినవి. మనం వింటాము మన దగ్గర ఏవైతే చీరలు తయారు చేసేవాళ్ళు 9 గజాల చీరని ఒక మ్యాచ్ బాక్స్లో తయారు చేస్తారు, మ్యాచ్ బాక్స్లో ప్యాక్ చేస్తారు. ఆ స్కిల్ ఇప్పుడు కూడా ఉంది. ఇటీవల ఒబామా వాళ్ళ శ్రీమతి గారు ఇక్కడ వస్తున్నప్పుడు ఆవిడ గిఫ్ట్ చేశారు వాళ్ళు. కానీ అప్పుడు మనం విన్నాము వాళ్ళ యొక్క ఈ చేనేత కార్మికుల యొక్క వేలు కోసేసారు. ఎందుకు వేలు కోసేసి ఉంటారు? వేలు కోసిన తర్వాత ఏం జరిగిందంటే ఇంత పెద్ద సెక్షన్ ఏదైతే బట్టలు నేసేవాళ్ళు వాళ్ళందరూ నిరాశ్రితులు అయిపోయినారు, వాళ్ళందరూ బ్యాక్వర్డ్ అయినారు. ఫార్మింగ్ కమ్యూనిటీ ఉంది, అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే భారతదేశంలో ఎప్పుడు కూడా కరువు లేదు. ఈ దేశంలో వచ్చిన వాళ్ళు మనం ఎప్పుడు ధాన్యం అమ్ముకోలేదు ఎప్పుడు వాస్తవంగా. కానీ కరువుని కృత్రిమంగా సృష్టించి కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. బెంగాల్ ఫ్యామిన్ అని చెప్తారు 1920s వచ్చింది. వాడు చర్చిల్ ఆ టైంలో చెప్తాడు దే డిజర్వ్ టు డై అంటాడు. చాలా ఘోరం. డిజర్వ్ టు డై ఎందుకంటే వాళ్ళు పేగన్స్ కాబట్టి వాళ్ళకి అసలు వాళ్ళు మానవులే గారు, వాళ్ళు పోతే ఏంటో ఉంటాయిందని సృష్టించారు వీళ్ళు కరువుని. అంటే ఇండిగోని డైస్ ఏవైతే సృష్టించారు, ఇక్కడ డైస్ ఇక్కడ పండించారో, అట్లాగే ఓపియం డ్రగ్స్, ఇవాళ మనం చాలా పెద్ద ప్రాబ్లం అయితే డ్రగ్స్ చూస్తున్నామో, డ్రగ్స్ని పాపీని కల్టివేషన్ చేయడం అనేది ముఖ్యంగా ఇప్పుడు
ఈ మణిపూర్లో జరిగే గొడవలు ఏవైతే మనం చూసామో వీటన్నిటి వెనకాల ఏమంటే డ్రగ్ మాఫియా ఉంది. ఈ డ్రగ్స్ని పంట పొలాల లోపల డ్రగ్స్ని పండించడం అనేది ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది. భారతదేశంలో అంతకుముందు ఆల్కహాల్ కూడా స్పిరిట్ బేస్డ్ ఆల్కహాల్ ఎప్పుడు లేదు. మద్య పదార్థం ఎప్పుడు కూడా పువ్వుతోటి తయారు చేసేవాళ్ళు, లేదంటే ధాన్యంతో మనకు తెలిసి ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసేవాళ్ళు. కానీ స్పిరిట్ బేస్డ్ ఆల్కహాల్ తీసుకురావడం బ్రిటిష్ వాళ్ళు చేశారు. దాని కారణంగా ఆ ఎడిక్షన్ రావడము. సో ప్రతి ప్రాబ్లం వెనుక వాళ్ళు కనిపిస్తారు మనకి. కాబట్టి అన్ని రకాల స్కిల్స్ ఏవైతే ఉండేనో మన దగ్గర, వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ వృత్తులు లుప్తం అయిపోయినాయని చెప్తుంటే దాని కారకులు ఎవరు? వాళ్ళు ఏం చేశారు, ఈ కారకులంతా భారతీయ వ్యవస్థలోనే ఉంది ప్రాబ్లం అని వాళ్ళు దాన్ని దృష్టి మలిచారు. మనకి కొత్త నేరేటివ్ ఇచ్చారు. వాళ్ళు నేరేటివ్ ఏమి ఇచ్చారు, ఇక్కడ సమాజం లోపల సమాజం లేదు, ఇక్కడ ఏది లేదు, వాళ్ళు ఎప్పుడు హెచ్చు దగ్గులు ఉండే, ఇక్కడ ఉచ్చ కులాల వాళ్ళు కింద వాళ్ళని అణచివేశారు, ఈ నేరేటివ్ తీసుకెళ్లారు. కానీ మొత్తం పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా అసలు బ్రిటిష్ వాళ్ళు చేసిన అత్యాచారాలు ఏ లెవెల్లో ఉండి భారతదేశం యొక్క బీదరికానికి కారకులు ఎవరనే విషయం లోపల డిస్కషన్ అటు పోలేదు. కొంతమంది చేశారు. విల్ డ్యూరెంట్ అని ఒక అమెరికన్ హిస్టారియన్ భారతదేశానికి వచ్చాడు. అతను 11 వాల్యూమ్స్ బుక్స్ రాశాడు, హిస్టరీ ఆఫ్ వరల్డ్ ఫిలాసఫీ. ఈ వరల్డ్ ఫిలాసఫీస్ పైన రాస్తున్నప్పుడు ఎవరు ఆయనకు చెప్పారంటే ఇలా హిందూ ఫిలాసఫీ అనేది కూడా ఉంది, అక్కడ దాన్ని కూడా ఒక అధ్యయనం చేయమంటే ఆయన భారతదేశానికి వచ్చాడు. ఏదో 2 రోజులు 2 పేజీలు రాద్దామని. ఇక్కడ వచ్చిన తర్వాత షాక్ అయిపోయాడు. అతను ఇంత గొప్ప సభ్యతని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎంత కొల్లగొట్టుకుంటున్నారనే విషయం చూసి అతను ఒక పుస్తకం రాశాడు, ద కేస్ ఫర్ ఇండియా అని. దాన్ని మొత్తం డాక్యుమెంట్ చేశాడు. ఎన్ని $1 ట్రిలియన్ యొక్క పౌండ్స్ యొక్క ఇక్కడ భారతదేశం నుంచి వీళ్ళు దోచుకుని తీసుకుపోతున్నారనే విషయం విల్ డ్యూరెంట్ రాస్తారు. ఇట్లా ఎవరెవరైతే ఒక చిత్తశుద్ధితోటి భారతదేశాన్ని చూశారో వాళ్ళు ప్రాబ్లంని గమనించగలిగారు. కానీ భారతీయులు ఎవరైతే మన నేతలు ఉండేనో పోస్ట్ ఇండిపెండెన్స్ వాళ్ళు గమనించలేదు, వాళ్ళు దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయలేదు. రూట్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అని ఒక పుస్తకం, దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. గ్రోత్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ మెడివల్ ఇండియా అని కేఎస్ లాల్ గారు ఒక పరిశోధకమైన పుస్తకం రాశారు. దాంట్లో అంటారు ఆయన అసలు భారతదేశంలో ఇన్ని కులాలు ఏవైతే షెడ్యూల్ తెగలు పెరిగినాయో ఈ కారణం ఎవరు అంటే మెడివల్ పీరియడ్లో ముస్లిం రూల్లో పెరిగినాయని అతను రాస్తాడు. మరి ఇంత డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా పరిగణనలో తీసుకోకుండా దానిపైన అధ్యయనం జరగకపోవడం అనేది ఇది కూడా ఒక సమస్యనే. సో మన దగ్గర ఒక జీవన పద్ధతిలో ఉన్నవాళ్ళు ఉదాహరణకి ఒక వృత్తిలో ఉన్నారనుకోండి, ఆ వృత్తి కేవలము ఒక ఎకనామిక్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. ఆ వృత్తిలో ఉన్న వ్యక్తి ఆ పరికరాలను ఎలా పూజిస్తాడు, దానికి ఒక కుల పురాణం ఉంటుంది, దానికి ఒక కులదేవి ఉంటుంది. సంస్కృతి, వృత్తి, ఈ ఎకానమీ అంతా కూడా మన దగ్గర ముడిపడి ఉండేది. ఏ ఒక్కటిపైన అటాక్ జరిగినా కూడా మిగతావన్నీ కూడా వీక్ అయిపోయాయి. కాబట్టి మనం ఇవాళ చూస్తాం అనేక చోట్ల మా ఇంటి దేవుడు ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. కులదైవం అనేది తెలియదు. ఎవరు ఎందుకు తెలియదు మీకు మీ దేవుడు ఎవరు అని చెప్పడానికి వెనకాల ఎవరు దానికి కారకులు వీళ్ళే. ఎందుకు చేశారు వాళ్ళు? మీ దేవుడి పట్ల మీకు నిష్ట లేకపోతే, ఇంటి దేవుడు ఎవరని తెలియకపోతే ఏ దేవుడు కనిపిస్తే దాన్ని పట్టుకుంటాం. కాబట్టి కొత్త దేవుళ్ళు సృష్టించారు. అలాగే క్రైస్తవులు వీళ్ళు వచ్చారు. హేతువాదులకి ఈ బ్రిటిష్ వాళ్ళకి మధ్యలో ఉన్న ఒక చాలా గొప్ప ఘనిష్టమైన సంబంధం అంటే ఏంటంటే భారతదేశం లోపల శ్రద్ధను తగ్గించడం, మన పైన మనకి ఆత్మన్యూనత తీసుకురావడం, మన సమస్యలకి కారకులు ఎవరని తెలియకుండా చేయడం. ఈ పెద్ద రచన లోపల అకాడమిక్ ఎక్సర్సైజ్ చేసిన కారణంగా యూనివర్సిటీసు, మీడియా, ఫిలిమ్స్, పరిశోధన సంస్థలు అన్నీ కలిసి వీళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఇంత పెద్దగా చేశారు. ఒక పెద్ద తత్వచింతకులు చెప్తారు, రాబోయే రోజుల్లో యుద్ధాలు అనేవి దే విల్ నాట్ బి ఆన్ బ్యాటిల్ ఫీల్డ్స్లో జరగదు, యుద్ధ రంగంలో జరగదండి. ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఫర్ పీపుల్స్ మైండ్స్ అని చెప్పి ప్రజల యొక్క బుద్ధి, మనస్సు పైననే యుద్ధం జరుగుతుంది. ఎవరు ఎక్కువ మంది బ్రెయిన్స్ మీద ఆధిపత్యం ఉంటుందో వాళ్ళు ప్రపంచాన్ని వెళ్తారు. కాబట్టి మొత్తం మనం ఇది చూసినప్పుడు ఈ బ్యాటిల్ ఫర్ పీపుల్స్ మైండ్స్ అయితే జరుగుతుందో దాన్ని మనం గుర్తించి దానికి పరిష్కారం కూడా మనమే కనుక్కోగలుగుతాం. సులభం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళు చేసిన ప్రయత్నాలు, డివిజివ్ ప్రయత్నాలు, విడగొట్టడము, వర్గీకరణ చేయడం, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భారతీయ ఆత్మలో మనం ఒకటి అనే విషయం మనకు తెలుసు. ఎందుకు? మన దగ్గర ఉన్న యాత్రలు చూడండి.
మనము ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర చేస్తాం. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలం మల్లికార్జున, ఉజ్జయిని మహాకాలం, ఓంకారం, ఇది చూస్తే దేశం మొత్తం కవర్ అవుతుంది. అట్లాగే మన ధామాలు, మనం రామేశ్వరం, ద్వారకా, బద్రీపురి, ఈ 4 ధామాల యాత్ర చేస్తాం. మీరు శక్తి ఆరాధకులు అయితే శక్తి పీఠాలు ఒక దర్శనం చేయడానికి వెళ్తారు. శివారాధకులు అయితే ఈ విధంగా దర్శనం చేయడానికి వెళ్తారు. మన నమ్మకాలు దేశం లోపల అన్ని చోట్ల దాని యొక్క శ్రద్ధా కేంద్రాలు ఉన్న కారణంగా మనకు ఆ కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఎన్ని రకాల ఇంటెలెక్చువల్ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భారతీయ సమాజంలో ఆత్మలో మనకు తెలుసు మనం ఒకటే. కాబట్టి వీళ్ళు ఉత్తర దక్షిణ అని ఎంత చెప్పుకున్నా కూడా మళ్ళీ కాశీకి వెళ్ళాలని కోరిక అందరికీ ఉంటుంది. మీ తమిళనాడు నుంచి కేరళ అందరు కాశీకి వెళ్ళాలని కోరుకుంటారు. ఎందుకు ఈ వన్నెస్ ఉందండి? ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి మనకి ఇది మనం కనుక మనం ప్రజలకు చెప్పగలిగితే, ఈ మనలో ఉన్న ఏకత్వం ఏతుందో, ఈ బయటకు కనిపించే డైవర్సిటీ ఏతుందో, దీని అంతర్సూత్రంగా ఒక ఏకత్వం ఉన్నది. ఈ ఏకత్వమే బహురూపాల్లో కనిపిస్తున్నది. ఆ అండర్లయింగ్ వన్నెస్ ఏది చెప్తుందో ఆ ఏకత్వాన్ని మనము ప్రజలకి ఆ విశ్వాసం కల్పించడానికి ఇట్లాంటి ప్రయత్నాలు మనం చేస్తాం. ఆదివాసీల్ని నేరస్తులుగా ముద్ర వేసినటువంటి ఈ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ గురించి కూడా కొంచెం వివరించండి. ఇంతకుముందు అన్నట్టు ఆదివాసీ అనే పదమే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పదం. మనం అందరం ఆదివాసులమే వాస్తవంగా. ఒక వనవాసులు అని చెప్పారు. ఎవరైతే వనాల గిరిజనులు మనం ఎందుకంటాం. ఈ గిరిజనుల్ని మాత్రమే ట్రైబల్ క్రిమినల్స్ కింద ముద్రించలేదు వాళ్ళు. 1871లో ముందేమో క్రిమినల్ ట్రైబ్స్ అనే ఒక ముద్ర వేశారు. ఈ క్రిమినల్ ట్రైబ్స్ ఎవరు? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, ముఖ్యంగా 1857 యుద్ధంలో వాళ్ళ పైన జరిగే మన యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరిగిందో వాళ్ళందరినీ వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ అని ముద్ర వేసేసారు. అంటే ఏ సమస్య వచ్చినా కూడా ముందు వీళ్ళని జైల్లో అయ్యారు. మనము భగవాన్ బిర్సా ముండా కథ గురించి వింటుంటాం. 1875లో పుట్టారు వాళ్ళు. భగవాన్ బిర్సా ముండా కూడా వారిని కూడా మొత్తము తర్వాత పోస్ట్ 1875 కూడా ఈ యుద్ధం జరిగింది వాళ్ళు. భారతదేశంలో ఎప్పుడు కూడా భూమి పైన ఓనర్షిప్ ఎవరిది భూమి అంటే భూపతిది అని చెప్పి, దేవుడిది భూమిని మనము వాడుకుంటున్నాము. అందుకనే రాజు కూడా కేవలం కేర్ టేకర్ మాత్రమే. అందుకే ఈ దానం ఇచ్చే పట్టాలు, ఫిక్స్డ్ పట్టాలు లేవు. ఎవరు ఎంతవరకు వ్యవసాయం పని చేసుకునే వాళ్ళు అంతవరకు నడిచేది. కానీ గిరిజన ప్రదేశాలలో రూల్స్ కొంత వేరే ఉంది. అంటే పట్టణ ప్రదేశాల్లో గ్రామాల్లో లా రూల్స్ కొంత వేరే ఉన్నప్పటికీ గిరిజన ప్రదేశాల లోపల జంగల్ జమీన్ ఏదో చెప్తారో దానిపైన ఆధిపత్యం వాళ్ళదే. అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎందుకు వాళ్ళ దగ్గర ప్రకృతితో డైరెక్ట్ సంబంధం ఉన్న జీవన శైలి అది. కానీ దాన్ని దోచుకోవడం అనేది ఏం లేదు. అక్కడ ఉన్న వనరులు కూడా వాళ్ళే సంరక్షకులు. కాబట్టి ఇవాళ ఏవైతే డైవర్సిటీ ఏమంటారు, దాన్ని గ్రీన్ డైవర్సిటీ అనే పదాలు వాడుతున్నారో, ఈ డైవర్సిటీని సంరక్షించే వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దాని ద్వారా ల్యాండ్స్ అనేది దాని యొక్క హక్కు బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయింది. పన్నులు ఎంత కట్టాలి అనేది ఏదైతే లెక్క ఉండేదో ముందు 1/16 వంతు పన్ను కట్టాలని భారతీయ పరంపరలో ఒకటి ఉంది. కొన్ని చోట్ల ఎక్కువగా బాగా పంట పండితే 1/8 కూడా ఇచ్చేవాడు. కానీ ఆ సంవత్సరం పంట పండలేదనుకో, పండనప్పుడు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, భూమితో లెక్క వేశారు. ఈ భూమికి ఇంత పంట రావాలి, పండినా పండకపోయినా మీరు డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు బంధువా లేబర్, బాండెడ్ లేబర్ కింద మారుతుంది. ఈ బాండెడ్ లేబర్ యొక్క స్లేవ్స్ యొక్క కాన్సెప్ట్ కూడా అక్కడి నుంచే ప్రారంభం. క్రిమినల్ ట్రైబ్స్ది ముఖ్యంగా యుద్ధంతో, వాళ్ళ పైన జరిగే యుద్ధం తోటి లింక్ ఉంది. ఇదే లా అని వాళ్ళు 1990లో రౌలత్ యాక్ట్ అని మనం పేరు వింటుంటాం. ఈ రౌలత్ యాక్ట్ కూడా ఏంటిదంటే లిస్ట్ ఆఫ్ కులాలు ఇచ్చారు వాళ్ళు. ఈ కులాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేశారు. కాబట్టి వీళ్ళన్నీ క్రిమినల్ ట్రైబ్స్. ఏదైనా ప్రాబ్లం ఉందా క్రిమినల్ కాస్ట్స్ అని చెప్పి, ఏం సమస్య వచ్చినా ఫస్ట్ వీళ్ళని లోపలే. మహారాష్ట్రలో ఈ మధ్య లోపల మీరు పేరే పాద్రి అనే ఒక కమ్యూనిటీ ఉంది, పార్థీ. ఈ పార్థీ కమ్యూనిటీ అంటే దొంగలని చెప్పేవాళ్ళు. దొంగతనం కాదు, వాళ్ళు ముందు క్రిమినల్స్గా బ్రిటిష్ వాళ్ళు ముద్ర వేసిన తర్వాత కాలంలో ఎక్కువ మంది దానిలోంచి క్రిమినల్స్ తయారు కావడం అనేది జరిగింది. అట్లాగే ఠగ్ అనే పదం వాడుతుంది. ఈ ఠగ్ అంటే ఎవరు? ఠగ్గులు కూడా వాళ్ళే. బ్రిటిష్ వాళ్ళ పైన ఆక్రమణలు చేస్తున్న వాళ్ళని ఠగ్ అని చెప్పేవారు. ఈ ఠగ్గులన్నింటినీ కూడా అదొక కులం అని పేరు పెట్టి వాళ్ళని కూడా క్రిమినల్ కాస్ట్ కింద ముద్ర వేశారు. ఇట్లా ఒక పెద్ద కాన్స్పిరసీ, పెద్ద
వ్యూహము ద్వారా సమాజంలో ఫైటింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, మార్షల్ రేసెస్ అని చెప్తారు, ఎవరైతే పోరాట పటిమ కలిగిన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్గా ఏవైతే ఆ పని చేసేవాళ్ళు వాళ్ళని నిర్వీర్యం చేయడానికి, సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళపైన ఈ ముద్రలు వేసి వాళ్ళపైన దుష్ప్రచారం బాగా చేశారు. అదే తర్వాత కాలంలో కూడా అదే కంటిన్యూ అయింది. సేవాలాల్జీ గారిని కూడా మనం ప్రస్తావించుకోవచ్చండి. వారు కూడా గొప్ప కృషి చేశారు ఇట్లాంటివన్నింటినీ కూడా ఆపడం కోసం. మీరు 2014లో బహుశా మే 16 ఆ టైం ఫ్రేమ్లో గార్డియన్ అనే న్యూస్ పేపర్లో, గార్డియన్ అంటే ఇంగ్లాండ్లో ప్రచురిస్తారు వాళ్ళు, ఆ పేపర్ అక్కడి నుంచి వస్తుంది. దాని యొక్క భారతీయ ఎడిషన్ సండే గార్డియన్ అని వస్తుంది. 16th మే సండే గార్డియన్ 2014లో ఆ ఎడిటోరియల్లో అతను రాస్తాడు, 16th మే 2014, I think 16th మే 2014 may well be recognized as the day on which British finally left India. అంటే 2014లో కొత్త ప్రభుత్వం వచ్చి, యూపీఏ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంలో అతను ఒక వ్యాసం రాశాడు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా గత 70 సంవత్సరాల పాటు వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే ఇక్కడ ఒక వ్యవస్థ నడిచింది అనే విషయం 2014 ఎడిటోరియల్లో సండే గార్డియన్ రాశారు. బ్రిటిష్ పేపర్ రాసింది ఈ మాట. సో ఇది వాళ్ళ యొక్క ఓవరాల్ కాన్స్పిరసీ ఏది చేశారో దాన్ని మనం సరి చేసుకోలేదు ఇప్పటివరకు అంటే ఇప్పుడు 10-15 సంవత్సరాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఇంకా వేగవంతంగా కావాలి. ఈ లోక్ మంథన్ ఏదైతే ఈ బృహత్తర కార్యక్రమం చేపడుతుందో దాని తాలూకా డాక్యుమెంటేషన్, దాని తాలూకా ఈ వ్యవస్థని భావితరాలకు అందించే క్రమంలో జరుగుతున్నటువంటి ప్రయత్నాల గురించి కూడా కొంచెం చర్చలు జరుగుతాయి సదస్సుల లోపల. దాన్ని పేపర్స్ కింద పబ్లిష్ చేయడము, దానికో సవనీరు అవన్నీ వస్తాయి. దాంతోపాటు రీసెర్చ్ చేస్తున్న వ్యక్తులు ఎవరుతున్నారు, ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఇంకా డీప్ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది. దానిపైన వాళ్ళు పరిశోధన చేయాలి. కాబట్టి రకరకాల మాధ్యమాలు, రకరకాల సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరెవరైతే ఆ సబ్జెక్ట్స్లో అధ్యయనం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ సీడ్ ఐడియాస్ మనకి ఇక్కడ దొరుకుతాయి. అదొక ప్రయత్నం మనం చేస్తాం. అందుకనే రీసెర్చ్ స్కాలర్స్ని పిలవడము, ఫెలోషిప్స్ ఎవరైతే ఇస్తున్నారు, అట్లాగే అనేక రీసెర్చ్ సెంటర్స్ దీనిలో పాల్గొంటాయి. వివిధ సంస్థలు, పరిశోధనలో ఉన్న అనేక రకాల సంస్థలు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. సో కేవలం పరిశోధన మాత్రమే కాదు, వీఆర్ అ లివింగ్ సివిలైజేషన్ అని చెప్తారు. భారతదేశం సభ్యతను చూడాలంటే మ్యూజియంలో పోయి చూడాల్సిన అవసరం లేదు. ఏదో గ్రీస్లో మ్యూజియంలో చూసాం, రోమన్ సభ్యతని మ్యూజియంలో చూసాం, అట్లా కాదు. మనది భారతీయ సభ్యతను చూడాలంటే భారత సమాజాన్ని చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి సమాజంలో వెళ్ళి అక్కడ ఉన్న ఏవైతే మరుగునబడిన ఏవైతే ఐడియాస్, ఇవాళ దాన్ని చిన్నచూపు చూసిన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం మళ్ళీ అట్లాంటి ప్రాక్టీషనర్స్ని వాళ్ళని సంప్రదించి వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్స్, వాళ్ళ యొక్క టెక్నాలజీ, వాళ్ళ యొక్క లిటరేచర్ ఇదంతా కూడా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ చేయాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. గత కొంతకాలంలో జరిగిన లోక్మంథన్లో ఎవరైతే ఇట్లాంటి ప్రాక్టీషనర్స్, అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోక్మంథన్లో వచ్చిన కారణంగా వీళ్ళకి ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది. దాని తర్వాత కూడా ఒక గత 3-4 సంవత్సరాలలో అట్లాంటి వ్యక్తులకి పద్మశ్రీ రావడం అది కూడా జరిగింది లోక్మంథన్లో వచ్చిన తర్వాత. అంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం అట్లాంటి వ్యక్తులు మనం చూడలేదు. మన దగ్గర కూడా ఈసారి మనం లోక్మంథన్లో ఇనాగరల్ కార్యక్రమంలో కొండప్ప గారు వారిని సత్కరించాం. అట్లాంటి అనేక రకాల ప్రాక్టీషనర్స్ ఇక్కడ కూడా రాబోయే ఈ లోక్మంథన్ కూడా వస్తారు. డివిజివ్ ఫోర్సెస్ మీద పైచేయి సాధించడానికి యూనిఫైడ్ ఫోర్సెస్కి లోక్మంథన్ మంచి తోడ్పాటు ఇస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు పూర్వంలాగా అన్ని రకాల, ముఖ్యంగా మనం రాజకీయ క్షేత్రంలో కూడా చూస్తే కూడా పొలిటికల్ పార్టీస్ మధ్యలో యుద్ధం ఇవ్వాలి లేదు. అంటే అది జరుగుతుంది, దాని యొక్క రిజల్ట్స్ వేరే ఉన్నాయి. కానీ ఒక చాలా పెద్ద నెట్వర్క్, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందనే విషయము మనకు తెలుస్తుంది. అనేక పేర్లు కూడా వింటున్నాం, జార్జ్ సోరాస్ పేరు వింటున్నాను. వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలుస్తుంది. బహుశా కరోనా సమయంలో డిస్మాంట్లింగ్ హిందుత్వ అనే ఒక కాన్ఫరెన్స్ చేశారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లీడ్ చేస్తుందని చెప్పారు. తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ డిసోసియేట్ చేసింది, కానీ మిగతా ప్రొఫెసర్స్ చాలామంది దానిలో పాల్గొన్నారు. అమెరికాలో ఉన్న ఎవరైతే అకాడమిషియన్స్ ఉన్నారో వాళ్ళకి హిందుత్వాన్ని డిస్మాంటిల్ చేయాలని వాళ్ళకి ఏం అవసరం ఉంది. అయితే విశేషం ఏంటంటే ఆ మొత్తం డెలిబరేషన్స్ 3 రోజులు జరిగింది.
దాంట్లో మాట్లాడుతున్న స్పీకర్స్ యొక్క స్పీచెస్ వింటుంటే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ముందు ఒక బ్రాండింగ్ ఏం చేశారు, హిందుత్వం అంటే ఇది ఒక పొలిటికల్ ఫోర్స్ అట్లా మాట్లాడారు. కానీ అక్కడ ఆ సదస్సులో మాట్లాడుతున్న వ్యక్తులందరూ కూడా హిందుత్వం అన్నా హిందూ ధర్మం అన్నా ఒకటే అని చెప్పి వాళ్ళు భారతదేశాన్ని బలహీనపరచాలంటే హిందూ ధర్మాన్ని తొలగించాలి అనేది వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ నిష్కర్ష అది. కాబట్టి అన్ని రకాల అటాక్స్ వరల్డ్ వైడ్ ఫోర్సెస్ ఏవైతున్నాయో ఇట్లా కన్సాలిడేట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఈ పీరియడ్ ఈ మధ్యలో జరిగిన అమెరికాలో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఇది మనకు కనిపిస్తుంది. డీప్ స్టేట్ అనే ఏది చెప్తున్నారు. అట్లాగే వోకిజం అనే పేరు మీద సమాజంలో అనేక గ్రూప్స్ని వాళ్ళని అనార్కీ వైపు, ఒక రకమైన అస్థిరత వైపు సమాజాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. సమాజం లోపల కుటుంబాల మధ్య లోపల చిచ్చు తగిలించి విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక స్థిరమైన ఒక మంచి దిశ వైపు సమాజం వెళ్ళాలి, మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలంటే ఇట్లాంటి ఒక మంథనం, లోక్ మంథన్ అనే కార్యక్రమం ఏంటో ఒక మంథనం చేయడానికి ఒక అవకాశం ఇది. కాబట్టి కేవలం కార్యక్రమం రోజున 3 రోజులు అది మాత్రం సరిపోదు. అందువల్ల ప్రీ లోక్ మంథన్ ఈవెంట్స్ అని మనం చేస్తున్నాం. రకరకాల సబ్జెక్ట్స్ పైన చర్చలు నిర్వహిస్తున్నాము. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేయాల్సిందే. కాబట్టి ఇది ఏమో ఒక సంస్థ ప్రజ్ఞా ప్రవాహ లీడర్షిప్లో మిగతా అన్ని రకాల సంస్థలు కలిపి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కానీ ఇది సరిపోదు. ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద పని జరగాలంటే ఇది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ, నిరంతరంగా చేయాల్సిన పని. దాని కొరకు ఈ సబ్జెక్ట్స్ పైన ముఖ్యంగా డివిజివ్ ఫోర్సెస్ ఏవైతే షడ్యంత్రాలు చేస్తున్నారో దానిపైన కూడా మనము దృష్టి సాధించి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళని అర్థం చేసుకోవడం, విరుగుడు కనుక్కోవాలి. ప్లస్ మనం విశ్వసిస్తున్న ఏదైతే విషయాలను దాన్ని కూడా గట్టిగా ప్రతిపాదించాలి, దానిపైన పేపర్స్ డెవలప్ చేయాలి. 2 ప్యారలల్గా సమాంతరంగా జరగాల్సిన పనులు ఇవాళ. అందువల్ల ఈ ప్రీ లోక్ మంథన్ ఈవెంట్స్లో ఈసారి ఒకవైపు భారతీయ జీవన పద్ధతి, విద్యా వ్యవస్థ పైన చదువుల చెట్టు అనే ఒక పుస్తకాన్ని మనం దానిపైన లోక్ మంథన్ ఈవెంట్స్ చేస్తున్నాం. ఇంకోవైపు గంగలో విషనాగులని భారతీయ సభ్యత పైన జరిగే ఆక్రమణలు ఏవైతున్నాయో, స్నేక్స్ ఇన్ ద గంగా అనే పుస్తకం రాజీవ్ మల్హోత్రా గారు రాశారు. దాని ఒక అనువాదం సారంగపాణి గారు చేశారు, గంగలో విషనాగులని. దానిపైన కూడా ప్యారలల్గా ప్రీ లోక్ మంథన్ ఈవెంట్స్ చేస్తున్నాం. ఇట్లాంటి స్వర్ణ భారతి అని ఇంకో సబ్జెక్ట్, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ భారత్ అని, ఇట్లా వేరే వేరే సబ్జెక్ట్స్ పైన చర్చా సదస్సులు మనం నిర్వహిస్తున్నాం. సో దట్ సమాజంలో ఒక డిస్కషన్, ఒక చర్చ ప్రారంభం కావాలి. ఈ లోక్ మంథన్ సదస్సులు ప్రతి ఏటా జరిగేలాగా ప్లాన్ చేస్తున్నారండి? లోక్ మంథన్ 2 సంవత్సరాలకి ఒకసారి, ఇంతకుముందు చెప్పినట్టు భోపాల్లో, రాంచీలో, గౌహటిలో జరిగింది. ఈసారి భాగ్యనగర్లో జరుగుతుంది. సో భాగ్యనగర్ సదస్సుకి విచ్చేస్తున్నటువంటి పెద్దలు, ప్రముఖుల గురించి కొంచెం చెప్తారా? మన అదృష్టవశాత్తు మహామహిం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వారు ఇనాగ్రల్ ఫంక్షన్కి వస్తానని వారు సమ్మతిచ్చారు. సో 22వ తేదీ నవంబర్ రోజున వారు ఇనాగ్రల్ ఫంక్షన్కి వస్తారు. అట్లాగే అనేక రకాల తత్వచింతకులు వాళ్ళందరూ కార్యక్రమంలో ఉంటారు, స్పీకర్స్ ఉన్నారు. పూజనీయ సరసంఘచాలక్ గారు, ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ గారు, డాక్టర్ మోహన్ భాగవత్ జీ కూడా 3 రోజుల పాటు ఈ కార్యక్రమంలో ఉంటారు. దీంతోపాటు అనేక రకాల లీడర్స్ ఉన్నారు. మన దగ్గర ప్రెసిడెంట్గా కిషన్ రెడ్డి గారు ఈ ఆయోజక సమితికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఇంతకు ముందు వచ్చిన రిసెప్షన్ కమిటీ సభ్యులు ఎవరైతున్నారో, అట్లాగే గెస్ట్స్ ఎవరైతే, వాళ్ళందరినీ కూడా 22వ తేదీ సాయంత్రం వాళ్ళకు ఒక వేరే సదస్సు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకవైపు ఏమో డెలిగేట్స్ మధ్యలో చర్చ జరుగుతుంది. అట్లాగే ఇంతకు ముందు వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీనిలో మనం ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ప్రాక్టీషనర్స్ అని అయితే చెప్పానో, ఎవరైతే మన ఈ సంస్కృతికి సంబంధించిన మూలాల్ని సంరక్షించే పనిలో ఎవరైతే చేశారో అట్లాంటి వ్యక్తులతోటి కూడా సంభాషణ సదస్సులు మనం ఏర్పాటు చేస్తున్నాం. సో ధన్యవాదాలు మహేష్జీ. భారతీయ దృష్టికోణంతో లోక ఐక్యతకు కృషి చేస్తున్నటువంటి లోక్ మంథన్ ప్రయత్నాలు మరింత విస్తృతంగా సాగాలని కోరుకుంటున్నాను. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.